హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు మన ఛానల్ నెల్లూరు టు లండన్ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సైకిల్ దొంగతనాల గురించి ఈ రోజైతే కంప్లీట్ గా వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా మందికి రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగం, కానీ ప్రతి సంవత్సరం వేలాది సైకిళ్లు దొంగిలించబడుతున్నాయి. సైకిల్ ఎలా దొంగిలిస్తారు, ఎందుకు దొంగిలిస్తారు, పోలీసులకు ఎలా కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేసిన సైకిల్ దొరుకుతుందా లేదా, దొంగతనం జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే ప్రతి విషయాన్ని క్లియర్ కట్ గా క్లుప్తంగా మీ ముందుకైతే తీసుకొని వచ్చి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హలో, మీరు చూస్తుంది నా ఛానల్ నెల్లూరు టు లండన్ బ్లాగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూకే లో ఇన్ఫర్మేషన్ అయిన వీడియోస్ అయితే నేనైతే మీకు అందిస్తాను. యూకే లో సైకిల్ దొంగతనాలు. యూకే లో సైకిల్ దొంగతనాలు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అండి, చాలా పెద్ద సమస్య. ఇంగ్లాండ్ మరియు వేల్స్ ఈ రెండు ప్రాంతాల్లోనే కలిపి సుమారుగా సంవత్సరానికి 60,000 నుండి 70,000 సైకిల్ అయితే దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. అంటే సగటున రోజుకి 160 నుంచి 190 సైకిల్ అయితే పోతున్నాయని కంప్లైంట్స్ అయితే నమోదవుతున్నాయి. కానీ ఇవన్నీ అఫీషియల్ గా మాత్రమే. కానీ సైకిల్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరైతే కంప్లైంట్లు అయితే చేయరండి. అలాగా సుమారుగా సంవత్సరానికి 1.8 అంటే 1,80,000 సైకిళ్లు పోగొట్టుకుంటున్నట్టు మనకైతే రికార్డ్స్ అయితే చూపిస్తున్నాయి అఫీషియల్ గా. ఎక్కువగా సైకిళ్లు పోయేది లండన్, మాంచెస్టర్, బర్మింగ్హామ్, లీడ్స్, బ్రిస్టల్ అంటే ఇలాంటి పెద్ద పెద్ద మంచి మంచి సిటీస్ లో అయితే ఎక్కువగా సైకిళ్లు పోతున్నట్టు మనకైతే అంచనా అయితే ఉంది. మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఎందుకు సైకిళ్లు దొంగిలిస్తారు? ఈ బైక్స్ రేట్లు అయితే ఎక్కువగా ఉండడం వల్ల, ఈ బైక్స్ రేట్లు ఎక్కువగా ఉండడం, దాని వల్ల మంచి కాస్ట్లీ సైకిల్ కాబట్టి మనకు సెకండ్స్ మార్కెట్ లో ఈజీగా సేల్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి అయితే దొంగతనం చేస్తారు. చాలా మంది కొన్ని గ్యాంగులుగా డివైడ్ అయ్యి ఇదే పనిగా, ఇదే వృత్తిగా అయితే చేస్తుంటారు. అసాంఘిక కార్యక్రమాల కోసం డబ్బులు యూజ్ చేస్తుంటారు. దానికైతే ఇవి కంపల్సరీగా ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు అనమాట. అసలు దొంగలు ఎలా దొంగిలిస్తారు? తక్కువ రకం నాసి రకమైన లాక్లు వేసాం అనుకోండి, వీళ్ళు కట్టర్లతో కట్ చేస్తారు. కట్టర్లు అంటే మామూలుగా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఆ రంపం లాగా ఆ రౌండ్ గా రొటేట్ అయ్యి కట్టర్ లాగా కట్ అవుతుంది కదా. మనం మామూలుగా ఏంటంటే గోళ్ళకి రంధ్రాలేసి పైప్ లైన్ వైరింగ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. అలాంటి వాటితో వీళ్ళైతే కట్టర్లతోటి ఎలక్ట్రిక్ కట్టర్లు అనమాట. జస్ట్ ఇంతే ఉంటుంది. దాన్ని బ్యాగ్ లో పెట్టుకుని క్యారీ చేస్తుంటారు, లేదా బొడ్లో పెట్టుకుని క్యారీ చేస్తుంటారు. మంచి సైకిల్ కనబడితే అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అవి తీసి అక్కడే కట్ చేసి, మీరు పెద్ద పెద్ద చైన్లు, పెద్ద పెద్ద లాక్లు వేసినా కూడా వాటితో కట్ చేస్తే ఒక 2 మినిట్స్ 30 సెకండ్స్ లో అయితే కట్ అయిపోద్ది. 30 సెకండ్స్ టు 2 మినిట్స్ లో అయితే కట్ అయిపోద్ది. వెంటనే తీసుకుని వాళ్ళైతే జంప్ అయిపోతారు. ఇలాంటి పనులని ఎక్కువగా నైట్ టైమ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. నైట్ టైమ్స్ లో ఎక్కువగా అయితే అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు కాబట్టి ఆ టైంలో నైట్ డ్యూటీలు చేసి వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోలేరు, వెళ్ళలేరు. వాళ్ళకి దొరికేదే ఆ 3-4 అవర్స్, 5-6 అవర్స్ టైం అనమాట. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం వెళ్ళి ఒకవేళ శబ్దం వచ్చినా సరే, ఒకవేళ ఏం జరుగుతున్నా సరే బయటికి వెళ్తే తెలీదు అవతల వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఇద్దరు ఉంటారో, ముగ్గురు ఉంటారో, ఒకరు ఉంటారో. కొంతమంది అయితే అటాక్ చేస్తారు కొట్టడానికి, కొంతమంది అయితే గన్ తీసి, అది డమ్మీ గన్నో రియల్ గన్నో మనకైతే తెలీదు, అవి కత్తులు తీసుకొని వస్తారు. ఎందుకు ఫేస్ చేయడం, పోతే పోయింది సైకిల్ అని చెప్పి చాలా వరకు అయితే వదిలేసుకుంటారు. ఎక్కువగా ఇవి పోయే ప్లేస్లు వచ్చి రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, తర్వాత మంచి మంచి పబ్స్, మంచి మంచి హోటళ్లు, వీటి దగ్గర అయితే అండర్ గ్రౌండ్స్ లో గానీ పార్కింగ్ చేసి పెడతారన్నమాట. అంటే సైకిల్ కి మాక్సిమం పార్కింగ్ అయితే ఉండదు. ఆ పోల్స్ గానీ, ఆ ఫెన్సింగ్ గానీ వీటికైతే మనం చైన్స్ వేసి జస్ట్ మనం సైకిల్ ని హోల్డ్ చేసి పెడతాం. అందుకని వాళ్ళైతే ఇలాంటి వాటిని అయితే ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకెళ్లిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఒకవేళ మీ సైకిల్ దొంగిలించబడితే వెంటనే చేయాల్సిన పని, పీస్ఫుల్ గా ఉండి ప్రశాంతంగా జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అయితే చెక్ చేయండి. సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, మనం పెట్టిన ప్లేస్ లో సీసీ కెమెరాలు వాటిని ఫోకస్ చేస్తుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కి అయితే రిపోర్ట్, ఎమర్జెన్సీ అయితే 101 కి అయితే కాల్ చేయండి. అది ఇక్కడ యూకే లో అఫీషియల్ గా పోలీస్ స్టేషన్స్ నెంబర్ అన్నమాట. వాళ్ళకి కాల్ చేసి ఎమర్జెన్సీ అయితే ఆ నెంబర్ కి కాల్ చేయండి. లేదంటే ఆన్లైన్ లో మనం వెబ్సైట్ ఉంటుంది, యూకే పోలీస్ అని, దానికైతే
టిక్ చేసి మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేసిన తర్వాత తప్పకుండా రిఫరెన్స్ నంబర్ అయితే తీసుకోండి. వాళ్ళతో టచ్‌లో అయితే ఉండండి. వాళ్ళతో టచ్‌లో ఉన్న తర్వాత ఈ వివరాలైతే మీ సైకిల్‌కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అన్ని వివరాలైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయండి కంప్లీట్‌గా. వాటి కలర్ ఏంది? దాని మోడల్ ఏంది? ఏ కంపెనీ? ఫ్రేమ్ నంబర్ ఏంది? పాతవి సైకిల్‌కి సంబంధించిన ఫోటోలేమన్నా ఉన్నా గూడా వాటికైతే వాళ్ళకైతే అటాచ్ చేసి షేర్ చేయండి. కంపల్సరీగా మీ సైకిల్ అయితే దొరికే ఛాన్సులు 96% అయితే లేదు. 4% అయితే దొరకచ్చు. కంప్లెయింట్ చేసి డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఎప్పటిదప్పుడు అప్డేట్ అయితే కనుక్కుంటుండండి. సైకిల్ తిరిగి ఎలా దొరుకుతుంది? మనం కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఫ్రేమ్ నంబరు ఇవన్నీ తీసుకుంటారు. కలరు, ఫోటో, తర్వాత కంపెనీ నంబర్ ఇయన్నీ తీసుకున్న తర్వాత నియర్ బై సరౌండింగ్‌లో మీరు చెప్పిన ఒకవేళ మీరు చూసి చెప్తే సీసీ ఫుటేజ్ ఇక్కడుంది. ఈ లొకేషన్‌లో ఉంది. ఇదైతే కంపల్సరీగా ఇది క్యాప్చర్ చేస్తుంది అని మీకు ఐడియా ఉంటే ఆ నంబరు వాళ్ళొచ్చి ఆ సీసీ కెమెరా చెక్ చేస్తారు. దాని చుట్టుపక్కల ఆ సైకిల్‌ని ఎటు తీసుకెళ్లారు? ఏ ప్లేస్‌కి తీసుకెళ్లారు? అనేది నియర్ బై వాళ్ళకి యాక్సెస్ ఉన్న దగ్గరలా వాళ్ళు చెక్ చేస్తారు. దానికి తోడు ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళను గూడా ఎంక్వైరీ జేసి అక్కడ గూడా చెక్ చేసుకొని లొకేషన్ అయితే చేయొచ్చు. డివైడ్ జేసేస్తారు. మేబీ ఎవరికైనా కనబడకుండా ఆ సైకిల్‌ని కనబడకుండా చేసేస్తారు. ఎక్కడైనా కనబడకుండా ప్లేస్‌లో బెట్టి వాటిని ఇప్పుడే వాడకుండా కొన్ని నెలల తర్వాత వాడే పరిస్థితి గూడా ఉంటుందనమాట. సెకండ్స్‌కి సంబంధించినవన్నీ సేల్స్ అయితే పెడతారు. గమ్ ట్రీ అని, ఈబే అని దగ్గరలో నియర్ బై మీకున్న సైకిల్ షాప్స్ అన్నమాట. వాటిల్లో కార్ బూట్ సేల్స్ అని ఇక్కడ లోకల్‌గా కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీ సైకిల్ కనిపించినా గూడా మీరు వెళ్లి వెంటనే అయితే దాన్ని తీసుకొని వాళ్ళతో గొడవ పడి నా సైకిల్ నాకిస్తావా లేదా అని గొడవకైతే దిగకండి. ఎందుకంటే అది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోగా మీ మీద దాడి గూడా చేయొచ్చు. చాలా వరకు ఈ పనులు జేసేవాళ్ళు ఐడెంటిఫికేషన్ లేని వాళ్ళే జేస్తారనమాట. ఐడెంటిఫికేషన్ ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ అవి జైల్లు, శిక్షలు అలా ఉంటాయి. ఐడెంటిఫై లేనప్పుడు ఏం జేస్తారంటే వాళ్ళు మీ మీద దాడికి దిగి మిమ్మల్ని వ్యక్తిగతంగా గాయపరుస్తారు. కానీ ఇలాంటివైతే చేయొద్దు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఏం జేస్తారంటే పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు నా సైకిల్ పలానా దగ్గరుంది. పలానా వెబ్‌సైట్‌లో ఉంది. పలానా షాప్‌లో ఉంది. ఎక్కడ జూస్తే అక్కడ మీరు నాకిక్కడ కనిపిచ్చింది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళొచ్చయితే మీ సైకిల్ ఎవరమ్మారు? ఎందుకమ్మారు? ఎక్కడమ్మారు? ఎంతకమ్మారు? అది ఫుల్ డీటెయిల్స్ తీసుకొని ఆ సైకిల్ మీదే కాదా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని ఇవ్వచ్చు. చాలా వరకైతే తీసిస్తారు. ఒకవేళ అది మీది కాకపోతే మాత్రం మనమైతే ఏం చేయలేము. మీరు సైకిల్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే కుదరదు. ఇంట్లో అయితే సేఫ్టీగుంటుంది. ఇంట్లో అయితే పెట్టుకోండి. సబ్‌వేలో పెట్టుకోవాల్సొచ్చినప్పుడు జాగ్రత్తగా మీరైతే అవాయిడ్ చేయండి. అలాంటివైతే సబ్‌వేలో తర్వాత అపార్ట్‌మెంట్‌ల కింద లా లాన్స్‌లో వాటిల్లో అయితే సేఫ్‌గానే ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్త. అప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండండి. మీకు దగ్గరగా సరౌండింగ్స్ ఎక్కడన్నా సీసీ కెమెరాలు కనిపిస్తే వాటికి ఎదురుగా అయితే పెట్టండి. ఫ్రేమ్‌ని గానీ, చక్రాన్ని గానీ మీరు సైకిలు పార్క్ చేసేటప్పుడు మంచి స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్న వాటికైతే వాటికి సపోర్ట్‌గా పెట్టి మంచి లాక్స్ ఎలాంటి లాక్స్ ఏస్తారంటే నార్మల్ లాక్స్ గాదు. ఐరన్ చైన్స్ అనమాట. కనీసం ఒక 3-5 మినిట్స్ అది కట్ అవ్వకుండా ఉండేలాగా అంత స్ట్రాంగ్ ఉన్నదైతే మనం వేసుకుంటే మనకైతే సేఫ్టీగా ఉంటది. ఎయడం గూడా ఒట్టి చక్రానికేయకుండా ముందు చక్రానికి, మధ్యలో రాడ్‌లకి, వెనక చక్రానికి కలిపి ఆ పోల్‌కైతే ఏస్తే మీరైతే మీ సైకిల్‌ని లాస్ అవ్వరు. ఒకవేళ వాళ్ళు ముందు చక్రానికేస్తే ఏం జరుగుద్దంటే, ముందు చక్రం వరకు తీసి కింద పార్ట్ తీసుకెళ్ళిపోతారు. అంటే బాడీని వెనక చక్రాన్ని దీన్ని తీసుకెళ్ళిపోతారు. వెనక చక్రానికేస్తే ఏం జేస్తారంటే ముందు పార్ట్‌ని ముందు చక్రాన్ని తీసుకెళ్ళిపోతారు. లేదు మాకు ఏం వద్దు, అవసరం లేదు. సరే ఇదంతా ఓకే. నేను మధ్యలో యేసుకుంటాను. మధ్యలో ఫ్రేమ్‌కేస్తాను. మంచి స్ట్రాంగ్‌గా ఉంటది గానీ, మధ్యలో స్ట్రాంగ్ ఫ్రేమ్‌కేస్తే ఏం జరుగుద్దంటే, ముందు చక్రం, వెనక చక్రం అయితే తీసుకెళ్ళిపోతారు. తర్వాత దేవుడా! దేవుడా! అని కొట్టుకున్నా మనం దొరికేది లేదు, చేసేది లేదు. ఎందుకంటే
సైకిల్‌కి తీసుకెళ్తే దొరికే ఛాన్సెస్ అయితే తక్కువ. కానీ ఇలాగ పార్ట్‌లకి తీసుకెళ్ళిపోతే అసలు మీరు సైకిల్‌ని గూడా గుర్తుపట్టలేరు. మీరు కనుక్కోవడానికి గూడా మీ వల్ల కాదు. ఇంకొకటి సైకిల్ కొన్నప్పుడు సైకిల్ రసీదయితే దగ్గర పెట్టుకోండి. లేదా ఫోటో తీసుకొని మీ డ్రైవ్స్ దేంట్లో అయినా సేవ్ చేసుకోండి జాగ్రత్తగా. ఆ ఫోటోస్‌ని గూడా సేవ్ చేసుకోండి. సైకిల్‌కి ఇన్స్యూరెన్స్ ఉంటే కంపల్సరీ ఇన్స్యూరెన్స్ చేయిపిచ్చండి. ఎందుకంటే వన్స్ థెఫ్ట్ అయితే మనకు కొంచెం అమౌంట్ అయినా వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఒక్క దాంట్లో మనం ఈ ఈ ఒక్కటి చేస్తే మేబీ ఒక 70-80% అయితే కాపాడుకోవచ్చు సైకిల్‌ని. ట్రాకర్ అయితే సైకిల్‌లో ఇంతింత పెద్ద పెద్ద అమర్చండి. అంటే తాళాలు, కనబడకుండా చైన్‌లేసినా వాళ్ళు గూడా వెతికినా సైకిల్‌ని అయితే దొరకకుండా ఈజీగా ఉండేలాగా కట్టర్‌లు సైకిల్‌లో ట్రాకర్ తీసుకొనొచ్చి అయితే కట్ పెడితే చేసి మరి మేబీ లాక్స్‌ని, చైన్‌లని కట్ చేసి 70-80% మరి అయితే మనకు దొరికే తీసుకెళ్ళిపోతారు. ఛాన్సెస్ అయితే ఇది ఇక్కడ ఉన్నాయి. ఈ సైకిల్ ట్రిక్‌నైతే యూజ్ దొంగతనం అనేది చేయండి. ఇక్కడ నార్మల్ అనమాట. చిన్నప్పుడు ఇక స్కూళ్ళల్లో పెన్సిల్లు, బలపాలు సైకిల్ తీసేస్తాం గదా! అంత దొంగతనాలు ఈజీగా జరిగితే అయితే తీసుకెళ్ళిపోతారు. పోలీసులు ఏ తర్వాత రోజు మన శిక్షనేస్తారు? ముందే సైకిల్ వాళ్ళని ఏసుకొని పట్టుకుంటారా? తిరుగుతుంటారు. మనం వచ్చి పట్టుకోరా? ఏదన్నా ఏం జరుగుతుంది? మాట్లాడి ఇది చేస్తే మనల్ని సైకిల్‌ని దొంగిలించి వాళ్ళని ఏదన్నా పట్టుకుంటే ప్రాబ్లమ్ ఏదైనా చేస్తే కంపల్సరీగా వాళ్ళ మీద అయితే ర్యాంక్‌లో క్రిమినల్ రికార్డ్ అయితే ఫైల్ చేస్తారు. కేస్ ఫైల్ చేసి వారికి జైలు గాని కంపల్సరీ చేస్తారు. అదైతే కంపల్సరీ. ఎగ్జాంపుల్ అండి. ఒక వ్యక్తి దగ్గర సైకిల్ ఉందనుకోండి. ఒక ఆఫీస్‌కెళ్ళాడు. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ అన్నమాట. ఆఫీస్‌కెళ్ళి రైల్వే స్టేషన్‌లో అక్కడ పెట్టి పార్క్ చేసి లాక్స్ అన్నీ ఏసి డ్యూటీకెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేటప్పుడు అక్కడికొచ్చి చూసుకుంటే సైకిల్ అయితే లేదు. తర్వాత అతను ఏం చేయాలంటే నేరుగా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే కొన్ని సైకిల్‌లు పట్టుకుంటారు. ఆ సైకిల్ దొరికిన తర్వాత వాళ్ళేం జేస్తారంటే, ఆ చార్జ్ నంబర్ ఉంటుంది గదా! బండి ఫ్రేమ్ నంబరు. ఆ ఫ్రేమ్ నంబరు కాంటాక్ట్ చేసి ఎన్ని కేసులున్నాయో కేసులు ఫైల్ అంతా తీసి ఆహ్, ఫ్రేమ్ నంబరు మీద ఎవరు కేస్ పెట్టారో వాళ్ళకైతే ఇన్ఫార్మ్ జేసి, వాళ్ళ సైకిల్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జేస్తారు. ఇలాగ దొరికే ఛాన్సెస్ అయితే 4% అయితే ఉన్నాయి. కన్ఫర్మ్‌గా దొరుకుతుందని చెప్పలేము. వన్స్ సైకిల్ యూకేలో పోతే మన ఆశలు వదిలేసుకోవాలి. అంటే దొంగతనం చేసిన వాడి మీద ఆధారపడి ఉంటది మన సైకిల్ దొరుకుతుందా లేదా అని. వాడు తెలివిగల్లోడైతే మన సైకిల్ అయితే దొరకదు. లేదా తెలివి తక్కువోడైతే మన సైకిల్ మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఒక తెలివిగల్లోడు ఏం జేస్తాడంటే పార్ట్‌లుగా డివైడ్ జేసేసి పార్ట్‌లు ఒకే దగ్గర అమ్మకుండా డిఫరెంట్ ప్లేస్‌లో అమ్మేస్తాడు. లేదా కొంతమంది ఏం జేస్తారంటే ఇక్కడ తీసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడికొక 10 పౌండో, 20 పౌండో అవసరం వచ్చింది. నాకు ఇదో సైకిల్ ఇచ్చేస్తాను. నాకొక 10 పౌండో, 20 పౌండో, 50 పౌండో ఇవ్వు. నా సైకిల్ ఇదని చెప్పి వేరే వాడికి అమ్మేస్తాడు. అలా జరిగిన సందర్భాలు కూడా చాలా అయితే ఉన్నాయి. మన సైకిల్ అయితే మనకు దొరక్కపోవచ్చు. వాళ్ళు దాన్ని పార్ట్‌లుగా పార్ట్‌లుగా డిస్మాంటిల్ చేయకుండా అలాగే పెట్టుకొని యూజ్ చేసుకుంటే మనకు సైకిల్ దొరికే అవకాశాలయితే 100% ఉన్నాయి. లేదు అనుకుంటారా? పార్ట్‌లుగా డివైడ్ చేసి అమ్మేస్తే మీరు కాదు గదా! యూకే ప్రెసిడెంట్ వచ్చినా కూడా దీన్నైతే సాల్వ్ చేయలేడు. వాళ్ళ సైకిల్ వాళ్ళకి దొరకదు. ఇక సైకిల్ మీద నీళ్లొదిలేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్‌గా చూసినందుకు మీకు చాలా థాంక్స్. యూకేలో ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. నెక్స్ట్ మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియో కోసం వెయిట్ చేయండి.